అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం వెజ్ మంచూరియా చేస్తున్నాం. అవును, ఎక్కువ మంది కోరిక మేరకు యాక్చువల్గా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వెజ్ రెసిపీ చేసి చూపించండి అని. పిల్లలు చాలా ఇష్టంగా తినే వెజ్ మంచూరియాని ఈరోజు మనం వీడియోలో చేయబోతున్నాం. యాక్చువల్గా చాలా ఎక్కువ క్వాంటిటీలో వెజ్ మంచూరియా చేస్తూ ఆ ఎమ్మీ షార్ట్స్ మీకు చూపిద్దాం. యాక్చువల్గా చేసే ప్రాసెస్లో ఎక్కువగా కూరగాయలని చాలా సన్నగా తరగాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా వెంటనే స్టార్ట్ చేద్దాం, పదండి. వెజ్ మంచూరియా ఇది ఒక ఇండో చైనీస్ రెసిపీ. యాక్చువల్గా చాలామంది స్నాక్స్లో ఈవినింగ్ టైం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చాలామంది తినడానికి ఇష్టపడతారు. ఈ రెసిపీ ప్రాసెస్ చేయడం చాలా తేలిక, కానీ ఏదైతే వెజిటబుల్స్ ఉన్నాయో అన్ని రకాల వెజిటబుల్స్ని చాలా చిన్నగా కట్ చేయాల్సి ఉంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేయడమే చాలా సమయం తీసుకుంటుంది. అదంతా ఏదైతే కటింగ్ ప్రాసెస్ ఉందో అదంతా షూట్ చేయడానికి మీరు చూడడానికి కూడా చాలా బోర్ ఫీల్ అవుతారని మేము షూట్ చేయలేదు. డైరెక్ట్గా ఏదైతే వెజిటబుల్స్ కట్ చేసామో అక్కడి నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇదే గిన్నెలోకి మనం ముందుగా ఏదైతే కట్ చేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసిన క్యాబేజ్ యాడ్ చేద్దాం. క్యాబేజ్తో పాటు దీంట్లోనే మనం బీన్స్, సన్నగా ముక్కలుగా తరిగిన బీన్స్ యాడ్ చేద్దాం. క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు. దీంట్లోనే మనం సన్నగా ముక్కలుగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. వీటన్నిటితో పాటు దీంట్లోనే మనం కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేద్దాం. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, దీంట్లోనే మనం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఇవే వెజిటబుల్స్లో మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేద్దాం, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లిని రఫ్గా చాప్ చేసిన వెల్లుల్లి, ఇంకా అల్లం, టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసి దీంట్లోనే మనం వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేద్దాం, మిరియాల పొడి. వీటన్నింటినీ చక్కగా కలిపేద్దాం. చక్కగా మిక్స్ చేశాక అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసిపోయాక దీంట్లోనే మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేద్దాం. ముందుగా మనం ఎంత కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తామో అంత ఎగ్జాక్ట్గా దాంట్లో సగం మనం మైదా కూడా యాడ్ చేద్దాం. ముందుగా కార్న్ఫ్లోర్, మైదా, పిండిని బాగా కలిపేశాక యాక్చువల్గా ఈ వెజిటబుల్స్తో పాటు పిండిని ఎగ్జాక్ట్గా ఉసిరికాయ అంత సైజులో, మనం పెద్ద ఉసిరికాయ అంత సైజులో ఇట్లా ఉండలుగా చుట్టుకుంటాం. ఇదే ఉండల్ని తక్కువ ఫ్లేమ్ మీద, అంటే నార్మల్ హీట్లో మనం ఆయిల్లో వేయించుతాం. వేయించాక నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం.
ఏదైతే మంచూరియన్ గ్రేవీ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ కోసం దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్నామో అల్లం వెల్లుల్లి దీంట్లో యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, సోయా సాస్, వైట్ పెప్పర్ పౌడర్, దీంట్లోనే మనం వెనిగర్ యాడ్ చేద్దాం. రెడ్ చిల్లీ సాస్, గ్రేవీలో థిక్నెస్ కోసం దీంట్లోనే మనం కార్న్ స్టార్చ్ యాడ్ చేద్దాం. కొరియాండర్, స్ప్రింగ్ ఆనియన్స్, ఇదే గ్రేవీని మనం ఏదైతే మంచూరియా మనం ప్రిపేర్ చేసామో దాంట్లో యాడ్ చేద్దాం.
సపోర్ట్ చేయాలంటే వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమందరం కలిసి ఈ మంచి కాజ్ కోసం పనిచేద్దాం. ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి జనానికి ఇంకా మీ దాకా తీసుకొస్తాం. అప్పటి వరకు మీ సపోర్ట్ని ఇలాగే కంటిన్యూ చేయండి.